దయచేసి గమనించండి. ఈరోజు మనం చూడబోయే అంశం ఏంటంటే శ్రేష్టమైన విశ్రాంతి అనే మాటను మనము జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం నుంచి ఈ వాక్యం మనకు కనపడుతూ ఉంది. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఆ మాట ఏంటంటే అది, కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది, విశ్రాంతి నిలిచి ఉన్నది. దయచేసి గమనించండి. ఈరోజు మనం చూడబోయే స్పష్టమైన విశ్రాంతి గురించి, ఏంటి విశ్రాంతి అనే విషయాన్ని మనం చూద్దాము. మరి బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా మనకి విశ్రాంతి అనే మాట ఎక్కడ కనబడుతుందంటే ఆదికాండం 2:3 కనపడుతుంది. దేవుడు ఆయన సృష్టిని 6 రోజుల్లో చేసి 7వ రోజు విశ్రమించెను అనే వాక్యాన్ని మనం చదువుతాం. 7వ రోజు ఆయన విశ్రమించెను అని మనం చదువుతాం. ఏంటి విశ్రమించెను అంటే ఆయన రెస్ట్ తీసుకున్నాడనా, లేకపోతే ఆయన పడుకున్నాడనా, నడుము వాల్చాడనా? విశ్రమించెను అనే మాటకి ఏంటి అర్థము? వాట్ ఈస్ ద మీనింగ్? విశ్రమించెను అంటే అర్థం ఏంటి? మరి ఏంటి విశ్రమించెను అంటే, మరి ఖచ్చితంగా ఆయన నడుము వాల్చినట్టు లేకపోతే అలసిపోయినట్టుగా అర్థం కాదు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది కీర్తన 120లో, మరి యెహోవా ఆయన కునికడు, నిద్రపోడు, ఆయన అలసిపోవడం కాదు అనే వాక్యాన్ని మనం చూసాము. గమనించండి. మరి యూదులు శనివారాన్ని విశ్రాంతి దినముగా వారు ఆచరించారు. శనివారాన్ని అది యేసు ప్రభు వారు మరి రోజులో కాదు విశ్రాంతి, వ్యక్తిలో, నాలో. అందుకనే ఆది సంఘము ప్రభు దినమున వారు కూడటం మొదలుపెట్టారు. క్రీస్తు పునరుద్ధాన దినము ఆదివారమున వారు కూడటం మొదలుపెట్టారు. ఆనాటి నుండి ఆది సంఘము ఏదైతే చేసిందో యేసు ప్రభు శిష్యులు, మరి ఈనాటి వరకు మనము ఆదివారము కలుస్తూ ఉన్నాం. దయచేసి గమనించండి. బైబిల్ చెప్తుంది మరి ఏంటి నిజమైన విశ్రాంతి. అయితే మన ఆదివారాన్ని విశ్రాంతి దినముగా కన్నా ప్రభు దినముగా బైబిల్ గ్రంథము దాన్ని సంబోధిస్తూ ఉన్నది. ఆదివారాన్ని ప్రభు దినమని ప్రకటన గ్రంథంలో మనం చదువుతాము. అలానే హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా మరి ఈ మాట మనం చదువుతాము. ప్రభు దినం అనే మాట మనకు కనపడతా ఉంటుంది. అయితే మరి విశ్రాంతి అనేది ఎక్కడ అనే విషయాన్ని మనం చూడబోతూ ఉన్నాము. మరి లోకంలో మరి చాలామంది దేవతలు, దేవుళ్ళు గోపురాల్లో, లేకపోతే గర్భగుడి అని చెప్పి చెట్ల క్రింద, రాళ్ళ మీద, రప్పల మీద మరి వారు విశ్రమించినట్టుగా, విగ్రహాలు మరి విశ్రమించినట్టుగా మనం చూస్తాము. అయితే మన దేవుడు ఎక్కడ విశ్రమిస్తాడు, ఏ ప్రదేశంలో విశ్రమిస్తాడు, మరి ఏంటి విశ్రాంతి అన్న విషయాన్ని మనం చూద్దాము. దయచేసి గమనించండి. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూద్దాము. యెషయా గ్రంథము 66వ అధ్యాయంలో నుంచి మనము చూసినప్పుడు ఆయన ఎక్కడ విశ్రమిస్తాడు అనే విషయాన్ని మనం చూడవచ్చు. 66వ అధ్యాయము 1వ వచనం నుంచి మనము చదువుకుందాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయం 1వ వచనం. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టు ఉద్దేశించు ఇల్లు ఏ పాటిది? నా కొరకు కట్టే ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టు ఉద్దేశించినది ఏ పాటిది అంటున్నాడు దేవుడు. ఆయన నివసించేది ఎక్కడ? మరి మీరు కట్టేది నాకు ఏ పాటిది? భూమి నా పాదపీఠం అయితే, ఆకాశము నా సింహాసనం అయితే, మీరు నాకు కట్టే ఈ చిన్న ప్రదేశము, ఒక గుడి ఏ పాటిది? నేను ఎక్కడ విశ్రమిస్తాను, నేను ఎక్కడ ఉంటానో మీకు తెలుసా అంటున్నాడు. 2వ వచనంలో ఏం మాట్లాడుతున్నాడు చూడండి. అవన్నీ కూడా నా హస్తకృత్యములే, అంటే నా చేతులతో చేయబడినవే. ఇక్కడ మీరు గమనించినట్టయితే మరి అవన్నీ కూడా నా హస్తకృత్యములు అంటున్నాడు. ఏవి? మీరు కట్టేవి. జనరల్గా మనమేమనుకుంటామంటే మరి దేవునికి గొప్ప ఆలయము కట్టామంటాము. వాక్యం చెప్తుంది మరి యెహోవా ఇల్లు కట్టనిదే కట్టువాని ప్రయాస వ్యర్థము అని బైబిల్ వాక్యము సెలవిస్తూ ఉన్నది.
తర్వాత 2వ లైన్ చూసినట్టయితే అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా ఏం సెలవిస్తున్నాడండి? అవన్నీ కూడా నా వల్ల కలిగినవి, నా యొక్క సృష్టిగా ఆయన చెబుతూ ఉన్నాడు. అయితే నేను ఎక్కడ విశ్రమిస్తాను? ఈ ప్రశ్న ఏంటంటే, నాకు విశ్రమ స్థానము ఎక్కడా? ప్రశ్న ఏంటండి? దేవునికి యెహోవాకు విశ్రమ స్థానము ఎక్కడా? బైబిల్ చెబుతుంది, మరి ఆయన ఆ రోజు సృష్టిని చేసి 7వ రోజు విశ్రమించినట్టుగా మనం చూస్తున్నాము. తర్వాత మరి ఆయన విశ్రమించడం అంటే ఆయన కునుకోడు నిద్రపోడు అనే వాక్యాన్ని మనం చదువుకున్నాము. ఆయన రెస్ట్ తీసుకునేది ఉండదు అని మనం చూసాము. ఎందుకంటే ఆయనకి శరీరం ఉండదు కనుక రెస్ట్ అవసరం లేదు. ఎవరికి రెస్ట్ అవసరము? శరీరం ఉండే మానవులకు రెస్ట్ అవసరము. మన రోజంతా కష్టపడి పని చేస్తే మనకి రెస్ట్ కావాలి, కాసేపు నడువు వాల్చాలి. కానీ దేవునికి శరీరం లేదు కనుక ఆయనకి రెస్ట్ అవసరం లేదు. ఏమండి? అయితే మరి ఆయన ఎక్కడ రెస్ట్ తీసుకుంటారని మరి 2వ వచనంలో మనం చూసినప్పుడు, ఎవడు దీనుడై, ఏమండి, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించున్నాను అంటున్నాడు. అనగా మరి ఎవరు దీనుడై నలిగిన హృదయము గలవాడై ఉంటాడో వాని యొక్క హృదయములో, వాని యొక్క జీవితంలో, దేహంలో నేను నివసిస్తాను. అదే నాకు విశ్రమ స్థానము. దేవుడు ఎక్కడ నివసిస్తానని చెప్తున్నాడండి? నాకు విశ్రమ స్థానం ఎక్కడ అంటే, మరి ఎవడు దీనుడై ఉంటాడో వాని హృదయములో నాకు విశ్రమ స్థానము. దయచేసి గమనించండి, మరి దేవుడు మన హృదయాల్లో, మన జీవితాల్లో నివాసము చేయాలి. యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం, మీరు నా యందు నిలిచియుండుడి, నేను మీ యందు నిలిచియుందును. ఎవరు నా యందు నిలిచి ఉంటారో వారు ఫలిస్తారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి మనం పరీక్షించుకోవాలి, దేవుడు నాలో నివసిస్తూ ఉన్నాడా? నాకు ఆయనకి కనెక్షన్ ఉందా? ఆ రిలేషన్షిప్ సంబంధము నడుస్తుందా నాకు దేవునికి? మరి చాలామంది మరి దేవునితో సంబంధం లేకుండా జీవిస్తూ ఉంటారు. మరి నా పని నాదే అన్నట్టు జీవిస్తూ ఉంటారు. దయచేసి గమనించండి, దావీదు కీర్తనలో దావీదు ఒక విషయాన్ని బట్టి బాధపడతాడు. గమనించండి, దావీదుని సౌలు చంపడానికి తరివాడు. అటు తర్వాత కుమారుడైన అబ్షాలోము కూడా చంపడానికి తరివాడు. అయితే ఇద్దరు కూడా చంపడానికి తరివారు. తర్వాత దావీదు శత్రువులు కూడా దావీదు యొక్క నాశనాన్ని కోరుకున్నారు. దావీదు శపించబడాలని కోరుకున్నారు. అయితే ఈ అన్ని సంఘటనలో కూడా దావీదు ఎప్పుడు కూడా బెదర్లా, ఎప్పుడు కూడా భయపడలేదు. దావీదు అమ్మో నా పరిస్థితి ఏమవుతుందని భయపడలా. ఆ యొక్క ప్రతి పరిస్థితుల్లో కూడా దావీదు ఏమనేవాడు తెలిసిండి? ఒక మాట అనేవాడు, ఈ అన్ని పరిస్థితుల్లో కూడా దేవుడు నాకు విశ్రాంతినిచ్చాడు, నెమ్మదినిచ్చాడు, నేను భయపడలేదు అని చెప్పుకుంటూ వచ్చాడు ఎప్పుడు కూడా. అందుకనే 23వ కీర్తన మరి మీ అందరికీ కూడా బాగా పరిచయమైన కీర్తన. 23వ కీర్తనలో ఒక మాట ఉంది, 3-4 వచనాలు మీరు చూసినట్టయితే, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయంకు నేను భయపడనని చెప్పాడు. ఐ విల్ నాట్ ఫియర్. ఈ అపాయంకి నేను భయపడను, ఎందుకంటే నీ దుడ్డికర్ర, నీ దండము నాకు తోడై ఉన్నది అని వాక్యం సెలవిస్తున్నది. దయచేసి గమనించండి, దావీదు తన మీదకు వచ్చిన భౌతిక శ్రమను బట్టి తను భయపడలా, తన జడు లేదు, అమ్మో ఏమవుద్దని అన్నాడు కూడా భయపడలా. కానీ ఒక విషయాన్ని బట్టి అతను భయపడ్డాడు, ఒక విషయాన్ని బట్టి అతను జడిశాడు. ఏ విషయం తెలుసా? అమ్మో దేవా, నేను నీకు దూరం అవుతానేమో, నువ్వు నాకు దూరం అవుతావేమో, దేవుడు అతనికి దూరం అవుతాడేమో అని చెప్పి చాలా బాధపడ్డాడు. అర్థమైందండి? ఈరోజు మనం చూడాల్సిన అంశం ఏంటంటే, మరి దేవుణ్ణి ఆరాధించడానికి, స్తుతించడానికి వచ్చిన మనమందరం కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవునితో అనుదిన సంబంధం కలిగి మనం జీవిస్తూ ఉన్నామా? లోకంతో సంబంధం కలిగి జీవిస్తున్నారు చాలామంది. దయచేసి గమనించండి, బైబిల్ దాని గురించి చాలా హెచ్చరిస్తుంది. మీరు లోకానికి ప్రేమించేవారిలాగా మీరు ఉండకూడదు, దేవునితో సహవాసం కలిగి ఉండేవారిలాగా ఉండాలి. ఈరోజు మనం చూడబోయేది ఏంటంటే విశ్రాంతి. ఎవరికి విశ్రాంతి దొరుకుద్ది? అందుకని బైబిల్ చెప్తుంది, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. మన వాళ్ళకి విశ్రాంతి లేదు. భయాల్లో లోకంతో జీవిస్తూ, ఆ లోకం యొక్క పెట్టే భయాలతో వారు జీవిస్తూ, అమ్మో రేపేమవుతుంది, ఎల్లుండి ఏమవుతుందో, ఎలాగ నా పరిస్థితి, బిడ్డల పరిస్థితి, నా కుటుంబం పరిస్థితి, వాటిలో వారు భయపడుతూ జీవిస్తున్నారు. అయితే దావీదు ఎన్నడూ వాటిని బట్టి భయపడలా. దావీదు దేనికి భయపడ్డాడండి ఎక్కువగా? అమ్మో దేవుడు నన్ను విడిచిపెట్టేస్తాడేమో, ఒకవేళ నా జీవితంలో ఉన్న పాపము నన్ను దేవునికి దూరం చేస్తుందేమో అని ఆ విషయం మీద భయపడ్డాడు.
మనకి కూడా ఆత్మీయ చింతన ఉండాలి. మనకి ఆత్మీయ చింతన ఉండాలి. మనకేమో భౌతికమైన చింతన ఎక్కువ. ఏమండి, మనకి భౌతికమైన చింతన ఎక్కువ. అయితే మనకు ఉండాల్సింది ఆత్మీయ చింతన మనకి ఎక్కువగా ఉండాలి. అది దేవుని వాక్యం మనకి సెలవిస్తున్నది. దయచేసి గమనించండి, దేవుడు ఎక్కడ రెస్ట్ తీసుకుంటాడండి, ఎక్కడ విశ్రమిస్తాడని విన్నాం మనము. దీనుడై నలిగిన హృదయము గల వానిలో ఆయన విశ్రమిస్తాడు. దేవుడి సన్నిధి మనతో పాటు ఉండాలి. చాలామంది గృహాలకి స్టిక్కర్లు అంటించుకుంటూ ఉంటారు. ఏమని స్టిక్కర్లు అంటించుకుంటూ ఉంటారంటే, ఈ గృహానికి క్రీస్తు అధిపతి అనే స్టిక్కర్లు అంటించుకుంటూ ఉంటారు. ఏమండి, స్టిక్కర్లు అంటించుకోకుండా అయిపోయిందా? ఆయన గృహానికి అధిపతి అయిపోతాడా? మనం ఖచ్చితంగా ఆయన అధిపతిగా మనం చేసుకోవాలి. స్టిక్కర్లు అంటించుకు మాత్రాన అయిపోదు. ఏమండి, అలా అంటూ ఉంటారు కదా, ఇల్లు అలంకరించినంత మాత్రాన పెళ్ళి అయిపోయిందా అన్నట్టుగా. మనము దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది ఏంటంటే, ఆయన మనలో నివాసం చేయాలి, మనతో కలిసి నివాసం చేయాలి, మనం ఆయనతో నివాసం చేయాలి. ఆయన మనలో విశ్రాంతి తీసుకోవాలి. ఏం తీసుకోవాలండి? విశ్రాంతి తీసుకోవాలి. అని అంటున్నాడు, నేను వారిలో నివాసం చేస్తాను. చాలామంది జీవితాల్లో దేవుడు లేకపోతే దిగులు, భయము, టెన్షను, రేపటి గురించి చింత ఇదే ఎక్కువగా ఉంటుంది. వారి జీవితం దేవుడు లేకపోతే భయముతోనో, భయాలతోనో, కష్టాలతోనో, ఇబ్బందులతో, నష్టాలతోనో, ఈ భయాలతోనే బతుకుతూ ఉంటారు. అదే దేవుని వాక్యం మనం నేర్పించే పాఠం ఏంటంటే, దేవుని యందు మీరు విశ్రాంతి తీసుకోవాలి. అందుకని ప్రతి ఆదివారం దేవుని సన్నిధి మనం హాజరు కావాలి. ఎందుకంటే మన ప్రభువులో విశ్రాంతి తీసుకోవాలి కనుక ప్రతి ఆదివారం కూడా ఆయన సన్నిధిలో మనం హాజరు కావాలి. ఎవరో చెప్పారని కాదు, మనమే ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో మనం హాజరయ్యి మనం విశ్రాంతి తీసుకోవాలి. మరి విశ్రాంతిలో దేవునిలో మనం నిలవాలంటే చేయాల్సిన కొన్ని విషయాలు ఈరోజు మీకు నేను తెలియజేస్తాను. మొదటి విషయం ఏంటంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక, అదే పత్రికలో ఒక పేజీ వెనక్కి తిప్పితే 4వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుందాం. మరి దేవునిలో మనం నిలవాలంటే, ఏమండి, దేవునిలో మనము నిలవాలి అంటే మనం చేయాల్సిన 3 అంశాలు నేను మీకు తెలియజేస్తాను. 2వ వచనం చూద్దాం. 4వ అధ్యాయము 2వ వచనం, వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిను, కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనం అయిపోయిందంట. ఏమైందంట అండి, వారు ఏం చేశారంట, విన్న వాక్యాన్ని వారు వినిన వారితో విశ్వాసము గలవారి నిలిచి ఉండలేదంట. విన్నారు వాక్యాన్ని, ఏం చేశారు, వాక్యాన్ని విని వారు విడిచిపెట్టేసిన వారులుగా ఉన్నారు. బైబిల్ ఏం చెప్తుందంటే, విన్న వాక్యానికి వారు విశ్వాసాన్ని జత చేర్చి వారు జీవించారని చెప్తుంది. చిన్నప్పటి నుండి మనం చాలా వాక్యాలు విన్నాం, ఏమండి, విన్నాము నేర్చుకున్నాం, కానీ చాలా విషయాలు మనం మార్చుకోవాలా. ఇన్ఫర్మేషన్ ఉంది, ట్రాన్స్ఫర్మేషన్ లేకపోయింది. సమాచారం ఉంది మన దగ్గర, కానీ మనం మార్చుకోలేకపోయాం. బైబిల్ చెప్పే మాట ఏంటంటే, మనము నేర్చుకున్నాం కానీ మార్చుకోలేకపోయాం. ఈ విషయాన్ని బట్టి మనం సీరియస్గా ఆలోచించాలి. ఏమన్నా అర్థమవుతుందండి? మనం వింటున్నాం, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ మార్చుకుంటున్నామా? మనము ఈ భూమి మీద విశ్రాంతిలో ఉండాలి అంటే, అటు తర్వాత దేవుని రాజ్యంలో శాశ్వతమైన విశ్రాంతిలోకి వెళ్ళాలి అంటే, బైబిల్ చెప్పే మాట ఏంటంటే, తీతు పత్రిక కూడా ఇదే మాట చెప్తుంది. మీరు వినువారుగా కాకుండా గైకునేవారులాగా ఉండమని చెప్తుంది. నేర్చుకుంటున్నాం, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది మన దగ్గర, కానీ మార్చుకునే స్థితిలో లేకపోయాము. చూడండి, బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తులను మనం చూద్దాము. మరియా ఏం చేస్తుందో చూద్దాం. గబ్రియేలు వచ్చి చెప్పినప్పుడు, లూకా సువార్త 1వ అధ్యాయము 38వ వచనంలో మనం చూసినప్పుడు, మరి విశ్రాంతిలో వెళ్ళేవారు, దేవునితో విశ్రాంతి కలిగిన వారు ఎవరు అంటే, మరి కేవలం వాక్యం వినేవారు మాత్రమే కాదు, దాన్ని గైకునేవారు అనే వాక్యం సెలవిస్తున్నది. మరియా చెప్పగానే, గబ్రియేలు చెప్పగానే ఏముందో చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయము 38వ వచనంలో ఈ వాక్యాన్ని మనం చూడవచ్చు. దేవుడు చెప్పిన మాట ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఆమెతో గబ్రియేలు దేవతో చెప్పినట్టుగా మనం చూస్తాం. ఏమండి, గబ్రియేలు దేవతతో వచ్చి చెప్పాడు, ఇదిగో నువ్వు ఒక మరి కుమారుని కంటావు నీవు అంటే, ఆమె అంది, మరి ఇది ఎలాగ సాధ్యము, నేను పురుషుడను ఎరగని దానిని కదా, నాకు ఎలా సాధ్యము? ఏమండి, తర్వాత గబ్రియేలు దేవతో చెప్పాడు, ఇదిగో నువ్వు పరిశుద్ధాత్మ దేవుని చేత నువ్వు గర్భాన్ని ధరిస్తావని చెప్పగానే ఆమె వెంటనే మాట వినింది, లోబడింది, నమ్మిక ఉంచింది, విశ్వాసాన్ని ఉంచింది. ఇంకో వ్యక్తిని మీకు చూపిస్తాను చూడండి. లూకా సువార్త 5:5లో జస్ట్ ఒక పేజీ తిప్పితే
ఇక్కడ సీమోను పేతురు మనకు కనిపిస్తాడు. సీమోను పేతురు మనకు కనిపిస్తాడు. మరి దేవుని విశ్రాంతిలో ఉండే మనము చాలా విషయాలు నేర్చుకుంటున్నాం. ఇక్కడ మన ముందు ఇద్దరు వ్యక్తులు మనకు మరియా కనిపించింది, ఇప్పుడు పేతురు కనిపిస్తూ ఉన్నాడు. వారు నేర్చుకున్నారు, మార్చుకున్నారు, విన్నారు, లోబడ్డారు, నేర్చుకున్నారు, వారు వెంటనే మార్చుకున్నారు కూడా. సీమోను పేతురు ఏం చేశాడు చూడండి, 5:5. సీమోను ఏమన్నాడంటే, ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకు ఏమీ దొరకలేదన్నాడు. ఏమన్నాడండి? రాత్రంతా మేము ప్రయాసపడ్డాము, మాకు కానీ ఏమీ దొరకలేదు. దయచేసి గమనించండి, ఇక్కడ యేసు ప్రభు వారు ఇక్కడ సీమోను పేతురు మరి ఆయన చిన్నప్పటి నుంచి కూడా సముద్రంలో పెరిగిన వ్యక్తే. ఆయన చేపలు పడుతూ ఉన్నాడు. ఎక్కడ చేపలు పడతాయో, ఏ సీజన్లో పడతాయో బాగా ఎరిగినవాడు. మరి ప్రభు మాట వెంటనే గైకొన్నాడు. యేసేపు ఏం చేసేవాడండి? ఆయన యేసేపు కార్పెంటర్గా వడ్రంగి పని చేస్తూ ఉన్నాడు. ఎవరికి బాగా తెలుస్తుంది ఎక్కడ చేపలు పడతాయో, ఎక్కడ పడాలో, ఎక్కడ వలయాలని? ఎవరికి బాగా తెలుస్తుందండి? సీమోనుగా తెలుస్తుంది. అప్పటికి ఇంకా పేతురుగా పేరు మార్చబడలా. అయితే ఆయన నీకేం తెలుసు అనలేదు, నాకే బాగా తెలుసు అనలేదు అతను. పేతురు ఏమన్నాడు చూడండి, ఏలినవాడా, రాత్రంతా మేము ప్రయాసపడితిమి కానీ మాకు ఏమీ దొరకలేదు, అయినను నీ మాట చెప్పిన వలలు వేతుమని ఆయనతో చెప్పెను. ఏమండి, చాలా సందర్భాల్లో మరి దేవుని వాక్యము, దేవుని బిడ్డలు, సేవకులు చెప్పినప్పుడు మాకు తెలిసిలేండి. పేతురుకి బాగా తెలుసు ఖచ్చితంగా, ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి సముద్రంలో పెరిగినవాడే. అతను తెలియని వ్యక్తి ఏం కాదు. పేతురు చాలా ఎక్స్పర్ట్ కూడా, వెరీ సీనియర్ కూడా అని తెలిసి ఎరిగిన వ్యక్తి. కానీ పేతురు దేవుని మాట చెప్పున ఆయన చేశాడు. దయచేసి గమనించండి, మనం అనేక విషయాలు మనము నేర్చుకుంటున్నాం కానీ ఖచ్చితంగా మార్చుకోవాలి. అందులో ప్రాముఖ్యమైనది ఏంటంటే ఇదే మనకి నేర్చుకోవాల్సింది. ఎస్, ఐఎమ్ లిసనింగ్, దేవుని వాక్యం నాతో మాట్లాడుతున్నది. ఐఎమ్ లిసనింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, ఐఎమ్ లిసనింగ్. కానీ ప్రాబ్లం ఏంటంటే నేను దానిని జరిగించలేకపోతున్నాను. ఇట్స్ అ ప్రాబ్లంగా మారిపోయింది. ఏమండి, ఈరోజు క్రైస్తవ ప్రపంచం ప్రాబ్లం ఏంటంటే వారు చాలా వింటున్నారు, అనేక సోర్సెస్, టీవీలు కానీ, ఫోన్లు కానివ్వండి, ఆదివారం చర్చిలో కానివ్వండి, ఇంకా మిగతా రోజుల్లో కానివ్వండి, మిగతా కోటాల్లో కానివ్వండి, చాలా వింటున్నారు. హృదయం రాతి హృదయం అయిపోయింది. హృదయం రాయిలాగా చేసేసుకున్నారు, రాతి హృదయం అయిపోయింది. చాలా విషయాలు వింటూ ఉన్నారు, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, అన్నీ తెలుసు. ఏం ఉపయోగం? వాట్ ఈస్ ద యూస్? ఏం ఉపయోగం చెప్పండి? వింటున్నారు కానీ మార్చుకోవట్లే. సాతానుడికి తెలుసు మన ఆయన గుంపులో ఉండకూడదు. నరకానికి వెళ్ళిన తర్వాత అంటే అండి అందరూ తెలిసిన వాళ్ళు వెళ్తారంట, దేవుని గురించి బాగా తెలిసిన వాళ్ళే. దయచేసి గమనించండి, దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే సీమోను పేతురు లోబడ్డాడు, దేవుని మాటకే లోబడ్డాడు. నో చెప్పలేదు అతను, కాదని చెప్పలేదు అతను, దేవుని మాటకి లోబడ్డాడు. చాలాసార్లు మనం దేవుని మాట తెలిసినా కూడా రివర్స్లో వెళ్తాం. మనం దానికి వ్యతిరేకంగా నడుచుకుంటాం. తెలుసు దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తుంది, నేను ఇలా చేయకూడదని తెలిసి కూడా రివర్స్లో చేస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు లోపల హృదయం తిడతా ఉంటాడు, ఇదిగో నువ్వు అటు కాదు పోవాల్సిందే, నువ్వు ఇటు పోవాలి అని దేవుని వాక్యం చెబుతున్నా కూడా అబ్బే లక్ష్య పెట్టాం. దయచేసి గమనించండి, ఆ రీతిగా మనం నడుచుకోకూడదండి. దేవుని వాక్యం మనం చెప్తున్నప్పటికీ కూడా దానికి వ్యతిరేకంగా నడుచుకోకూడదు. మనం దేవుడు అంటే నేను ఇంకెంతకాలం చెప్తాను మీకు అంటాడు దేవుడు, ఎంతకాలం మీకు చెప్తాను నేను అంటాడు. దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నప్పటికీ కూడా దానికి రివర్స్లో నడుచుకోకూడదు. మనతో ప్రాబ్లం ఏంటంటే, ఈ తరంతో ప్రాబ్లం ఏంటంటే తెలియక కాదు నడుచుకుంటాం, చీకట్లో తెలిసి నడుచుకుంటున్నారు, అది పెద్ద ప్రాబ్లం. దేవుడు చూడలేదండి. దయచేసి గమనించండి, ఇంకో వ్యక్తిని చూపిస్తాను చూడండి, లోకాసు వార్త, అదే లోకాసు వార్త ఒక పేజీ మళ్ళీ తిప్పితే 7:7. ఇది ఒక అన్యుడు, శతాధిపతి రోమీయుడు ఏమన్నాడో చూడండి. అందుచేత నీ వద్దకు వచ్చుటకు పాత్రుడని నేను ఎంచుకొనలేదు. ఎంత దీనత్వం చూడండి అన్యుడికి. మనం అన్యులే, ఏమండి, మనం కూడా అన్యులమే. యూదులు అన్యులు అంతే ప్రపంచంలో.
ఏమంటున్నాడు? అందుచేత నీ యొద్దకు వచ్చిన పాత్రుడు కాను అని చెప్తున్నాడు. ఎలా ఎలా ఎంచుకుంటున్నాడని రోమీయుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి ఎలా చూడండి, తగ్గించుకొని నేను పాత్రుడు కాను ప్రభా, నా ఇంటికి రావడానికి నా ఇల్లు సరిపోదు ప్రభా, నేను ఏ పాటి వాడిని నా ఇంటికి రావడానికి నీవు అని అంటూ, అయితే మాట మాత్రం సెలవిమ్ము ప్రభా, ఎందుకంటే నేను పాపాత్ముడిని, నేను శనాధిపతిగా పనిచేస్తున్నాను, అనేకమైన తప్పుదమ్ములు చేశాను, నేను అనేక పాపములు చేశాను, నీలాంటి పరిశుద్ధుడు ప్రవక్త నా ఇంటికి రావడానికి నా ఇల్లు తగదు అన్నాడు. చూసారా ఎంత దీనత్వం కలిగి ఉన్నాడో. ఎక్కడ కూడా ఏమాత్రం కూడా మరి అతనికున్న స్థితిని బట్టి, అతనికున్న ఉద్యోగాన్ని బట్టి, అతనికున్న స్థాయిని బట్టి, శతాధిపతి అంటే 100 మంది సైనికులకి బహుశా ఒక డిఎస్పీ క్యాడర్ కంటే పెద్ద క్యాడర్ ఇది. 100 మంది సైనికులకి అధిపతిగా ఉన్నాడు. ఏమంటున్నాడు అతను? ప్రభు, నా ఇంటికి రావడానికి నేను సరిపోను యేసయ్యా, నేను సరిపోను, ఏమండి, నేను పాత్రుడు కాను మీరు నా ఇంటికి రావడానికి అంటున్నాడు. అయితే మాట మాత్రం సెలవు ఇవ్వండి, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడతాడు. ఏమండి, ఎలాంటి విశ్వాసం ఉందని ఇతనికి, ఎలాంటి విశ్వాసం ఉంది? ఇంకా మీకు విషయం చెప్పిన, మార్తా మరియల కంటే ఎక్కువ విశ్వాసం ఉంది ఈయనకి. మార్తా మరియలు ఏమన్నారు తెలిసి యేసుప్రభుని? లాజరు చనిపోయిన 2-3 రోజుల తర్వాత ప్రభు వస్తే, 4 రోజుల తర్వాత ప్రభు వస్తే ఏమన్నారు? ప్రభు, ఒక 4 రోజుల ముందు వచ్చి ఉంటే బాగుండేది అన్నారు. బేతనీకి చెందిన మార్తా మరి అన్న మాట అయితే ఇదైతే శతాధిపతి అన్యుడు, రోమీయుడు, యూదుడు కూడా కాదు, రోమీయుడు అన్నమాట, ప్రభువా నువ్వు రానవసరం, నీ మాట సెలవిస్తే చాలు నాకు అన్నాడు. ఏమండి, అలానే అలా అన్నట్టుగానే స్వస్థపరచబడ్డాడు. దయచేసి గమనించండి, మనం ఎలాగ ఉండాలి ఈ రోజున? ఏమండి, వినేవారిలాగా ఉండాలా? చాలా సమాచారం మన బుర్రలో ఉంది, వింటున్నాము, కానీ ఏం చేయట్లేదు, జరిగించట్లేదు. ఏం ఉపయోగం చెప్పండి? అన్నం ముందే వేసుకుని కూర్చుంటే సరిపోతుందా? ఏం చేయాలి? తినాలి. తిన్నంత మాత్రం సరిపోతుందా? నెక్స్ట్ ఏం అవ్వాలి? లోపల ఏమవ్వాలండి? అరగాలి, జీర్ణం కావాలి. ఏమండి, దేవుడు మళ్ళీ ట్యూబులు పెట్టాడు లోపల. ఆ ట్యూబులు అన్నింటిలో వెళ్ళి లోపల పెద్ద వాల్కెనో యాసిడ్లు బర్న్ అవుతూ ఉంటాయి, అందుకని అన్నం అరుగుతుంది, లేకపోతే అరగదు మనకి. తెలుసా లోపల ఎంత ఉంటుందో తెలుసా? నిప్పుల్లాగా ఉంటుంది లోపల. మళ్ళీ అరగాలి మనకి భోజనం. అరగకపోయినా ఎలా తిన్నాం అలాగే వచ్చేది బయటికి. మళ్ళీ వాక్యం కూడా ఆ రీతిగా మన హృదయంలో నెమరు వేసుకోవాలని చెప్తుంది. ఆ రియల్ స్టోరీ ఏంటంటే, నేను ఆ వ్యక్తులను కూడా కలిశాను, సో అంచేత సజీవ సాక్ష్యం చెప్తున్నాను మీకు. ఒకసారి ఆ పాస్టర్ గారు వాక్యం చెప్తే ఏమన్నారంటే, అందరూ యేసేపులుగానే ఉంటారా, బోయాజులుగా ఎవరు ఉండరా అని అడిగారంట. బోయాజు ఎవరిని పెళ్లి చేసుకున్నాడంటే రూతుని పెళ్లి చేసుకున్నాడు. రూతు భర్త చనిపోతే ఇశ్రాయేల్ దేశానికి తిరిగి వచ్చేస్తుంది. బోయాజు ధనవంతుడు, పొలాలు ఉన్నాయి, ఆస్తుపరుడు. అయితే వివాహం అయ్యి భర్త చనిపోయిన ఈ రూతుని వివాహం ఆడతాడు. గమనించండి, యేసుప్రభు యొక్క వంశావళి రూతుతో కూడా ఉంది, తెలుసా మీకు? యేసుప్రభు యొక్క వంశావళిలో ఉంది రూతు. బోయాజు ఆమెను వివాహం ఆడతాడు. అడిగారంట పాస్టర్ గారు, అందరూ యేసేపులేనా, బోయాజులు ఎవరు ఉండరా అని అడిగారంట. ఆంధ్ర యూనివర్సిటీలో ఎంటెక్ చేస్తున్నాడు అతను, కుర్రవాడు. లేచి అన్నాడు, బ్రాహ్మణ కుటుంబానికి వచ్చాడు, అప్పుడే ప్రభు నమ్ముకున్నాడు కొత్తగాను. ఇంట్లో ఎవరు నమ్ముకోవాలి, ఇంట్లో తెలియదు, ఎందుకంటే యూనివర్సిటీలో ప్రభు నమ్ముకున్నాడు. యూనివర్సిటీలో జరిగే విద్యార్థుల మధ్య పరిచర్యలో అతను మారుమనసు పొందాడు. తెలిసి నాకు ఆ వ్యక్తి కూడా అతను కలిశాను నేను, తన జీవిత సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. వివాహం ఆడాడు. ఆయన అన్నాడు, అందరి కుటుంబాల్లో నేను గొడవలు చూస్తాను కానీ మా కుటుంబంలో ఎప్పుడు గొడవలు రాలేదండి అని చెప్పి సాక్ష్యం చెప్తున్నాడు. ఈ సాక్ష్యము విని ఒక పాస్టర్ గారు బహ్రెయిన్లో వాక్యం చెప్తుంటే, బహ్రెయిన్లో ఒక మెడికల్ డాక్టర్, ఇండియన్ మెడికల్ డాక్టర్, ఆయన పాస్టర్ ఫోన్ చేసి అన్నాడంట, పాస్టర్ గారు నేను కూడా ఆ రీతిగా నేను వివాహం చేసుకుంటాను, యేసేపులే కాదు బోయాజులు కూడా ఉన్నారని చెప్పాలి కదా లోకానికి అని చెప్పి అతను కూడా వివాహం చేసుకున్నాడు. ఎదురు నేను చెప్తున్నానంటే, మన చిన్న విషయాల్లోనే మార్చుకోలేకపోతున్నాం, మరి జీవిత విషయాల్లో అంతలా ఎప్పుడు ఎదుగుతాం మనం? అంతలా ఎప్పుడు ఎదుగుతాం మనం? ఏమండి, మనం నేర్చుకునే వారంగా కాదు, మార్చుకునే వారిలాగా ఉండాలా. నేర్చుకునే వారిలాగా మిగిలిపోతూ ఉన్నాం మనం.
సంవత్సరాలు గడిచిపోతారో నేర్చుకుంటున్నాం అంతే. ఇన్ఫర్మేషన్ ఉంది, ఏం ఉపయోగం? వాడకపోతే ఉపయోగం అండి. జ్వరం వచ్చింది, యాంటీబయాటిక్స్, ట్యాబ్లెట్లు, పారాసిటమాల్ అన్నీ మనం షెల్ఫ్లో పెట్టి కూర్చుంటే ఏమైనా ఉపయోగమా? నేర్చుకుంటున్నారు కానీ మార్చుకోలేకపోతున్నాం. చాలా అపాయకరమైన పరిస్థితి. రెండో మాట మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి 11వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోవునట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదము. ఆ విశ్రాంతిలోకి ప్రవేశించడానికి ఏం పడాలని మనం జాగ్రత్త పడమంటున్నాడు. ఎందుకు జాగ్రత్త పడమంటున్నాడు? ఆ విశ్రాంతిలో మనం ప్రవేశించాలి అంటే జాగ్రత్త పడాలని దేవుని వాక్యం సెలవిస్తాం. జాగ్రత్త పడుతున్నామా? మన విశ్వాస జీవితాలను బట్టి మనం. దేవుడు అంటే భయం ఉండదు, జాగ్రత్త ఉండదు. దేవుడు అంటే భయం లేకపోవడం అంటే ఒక ఉదాహరణ ఇస్తాను మీకు. దేవుని భక్తులతో మాట్లాడేటప్పుడు, లేకపోతే తోటి సంఘంతో, తోటి సహవాసులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడి, లోకంతో మాట్లాడేటప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాము అంటే దేవుని భయం లేనట్టు. అర్థమైందండి? ఈ ప్రాబ్లమ్ని ఒకసారి మనం రెక్టిఫై చేసుకోవాలి. అది రెక్టిఫై చేసుకోవడానికి మనం ప్రయత్నించి ఇంకో పాయింట్కి వెళ్దాం. పాయింట్ ఏంటంటే, దేవునితో ఉన్నప్పుడు, సహవాసం చేసినప్పుడు, మందిరం ఉన్నప్పుడు, ఆయన బిడ్డలతో ఉన్నప్పుడు, సంఘంతో ఉన్నప్పుడేమో మనం జాగ్రత్తగా మర్యాదగా మాట్లాడుతూ, అది దాటిపోయిన తర్వాత, బయటికి వెళ్ళిన తర్వాత చాలామంది ఏం చేస్తారో కొలసీలకు రాసిన పత్రికలో ఒకసారి చూడండి. కొలసీ 3వ అధ్యాయం 8వ వచనం. దుష్టత్వము, దూషణ మీ నోట బూతులు అను వాటన్నిటినీ విసర్జించుడి అని వాక్యంలో ఉంది. దేవుని భయం లేకపోవడం ఏంటంటే, ప్రార్థన చేసేటప్పుడు, ఆయన భక్తులతో మాట్లాడేటప్పుడు, సంఘంలో ఉండేటప్పుడు, మందిలో ఉండేటప్పుడేమో మనం జాగ్రత్తగా ఉండి, లోకంలో ఉండేటప్పుడేమో A.W. పింక్ అని ఒక భక్తుడు రాశాడు. ఏం రాశాడంటే, క్రైస్తవులు ఏమండి, విశ్వాసులు తన చుట్టూ ఉన్నప్పుడు, అంటే మీకు మనందరికీ విశ్వాసులు మన చుట్టూ ఉన్నప్పుడు నోటిని అదుపు చేసుకుని, మిగతా సమయాల్లో అలా చెయ్యని వానికి దేవుని భయం లేదు అంట. తోటి విశ్వాసులు చుట్టూ ఉన్నప్పుడేమో నోటిని అదుపు చేసుకుని, మిగతా సమయాల్లో అలా చెయ్యని వానికి దేవుని భయమో లేదు. దేవుణ్ణి స్నేహితుడుగా కానీ ఎవరితోనూ సాన్నిహిత్యం పెట్టుకోవద్దు. జేసీ రైల్ అని ఒక గొప్ప భక్తుడు రాశాడు ఈ మాట. మరలా చదువుతున్నాను. ఎవరైతే దేవుణ్ణి స్నేహితుడిగా పెట్టుకోరో అలాంటి వాడితో మనము దగ్గర సాన్నిహిత్యం చేయకూడదంట. ఎందుకంటే వారి అలవాట్లు నీకు వచ్చేస్తాయి. మీకు స్నేహితులు ఉంటారు కదా, ఏమైనా ఉంటారా స్నేహితులు? ఆ స్నేహితులకి దేవుడితో వారికి స్నేహం లేకపోతే, మీ స్నేహితులకి దేవుడితో వారికి స్నేహం లేకపోతే వారితో దగ్గర సంబంధం పెట్టుకోవద్దు. ఇది జేసీ రైలు భక్తుడు రాశాడు. సో మీ స్నేహితులకి ఎవరైతే దేవుడు స్నేహితుడు కాడో వారితో కనుక మీరు దగ్గర సాంగత్యం పెట్టున్నారనుకునేలాగా వారి అలవాట్లు మీకు కూడా వస్తాయి. ఇంకో మాట ఏం చెప్పానంటే, ఎవరైతే తోటి విశ్వాసులు ఉన్నప్పుడు నోరుని అదుపులో పెట్టుకుని మిగతా సమయాల్లో నోటిని అదుపులో పెట్టుకోరో వారికి దేవుని భయము. సో అందుకని మొదటి పాయింట్ ఏంటంటే, మీ వాక్యానికి విశ్వాసం జత చేర్చి నేర్చుకోవడం కాదు, మార్చుకునే వారిలాగా ఉండాలి మొదటిది. రెండోది విధేయత చూపించడం. ఏలియా దేవుని మాట వినగానే ఆయన విధేయత చూపించాడు. దేవుని వాక్యానికి విధేయత. మన శరీరం వద్దని చెప్తుంది, కానీ దేవుని ఆత్మ విధేయత చూపించమని చెప్పినప్పుడు మనం విధేయత చూపించాలి. మూడో పాయింట్ నేను చెప్పి ముగిస్తాను. విశ్రాంతిలోకి వెళ్ళే వారికి, దేవుని దగ్గరికి వెళ్ళే వారికి హెబ్రీయులకు రాసిన పత్రిక 4:13 చూడండి. మనం ఎలా బతకాలి అంటే, దేవునికి మనం లెక్క అప్పచెప్పాలన్న భయంతో మనం బ్రతకాలంట. ఎలా బతకాలండి? దేవునితో లెక్క అప్పచెప్పాలనే భయంతో మనం బ్రతకాలంట. మనం అలా భయంతో బతుకుతున్నాం లేదు చూద్దాం ఒకసారి. 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులో గల ఏటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని సుష్టము ఏదియో లేదు.
మనము ఎవనికిని లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగలేక తేటగా ఉన్నది. మనం భూమి మీద ఎలా బ్రతకాలి అంటే, ఏమండి, ఈ భూమి మీద మనం ఎలా బ్రతకాలి అంటే దేవునికి లెక్క అప్పచెప్పాలన్న భయంతో మనం బతకాలంటే అండి. ఎలా బతకాలి? ఎలా బ్రతకాలండి భూమి మీద? దేవునికి లెక్క అప్పచెప్పాలన్న భయంతో మనం బ్రతకాలంట. ఈ లోకం ఎలా బతుకుతుందంటే, నేను ఎవరికి సమాధానం చెప్పనవసరం లేదు అన్నట్టు బతుకుతుంది ఈ లోకం. మనం ఎలా బ్రతకాలి అంటే దేవునికి లెక్క చెప్పాలనే భయంతో మనం బతకాలి. 3 విషయాలు ఇందులో మీకు చెప్తాను చూడండి. మొదటిది మత్తయి 12:36లో మాట ఉంది. మనం మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటకు లెక్క చెప్పాలంట. ఏమని చెప్పాలండి? మనుషులు, విశ్వాసులు కూడా ఎలా పడితే అలా మాట్లాడేస్తూ ఉంటారు. ఒకసారి దేవుని సహవాసం ఉన్నంత వరకు నోరు అదుపుని చేసుకుని ఒకళ్ళు అంటూ ఉంటారు, ఏమండి బాబు మీకు వాళ్ళ గురించి తెలియదండి బాబా, ఇంట్లో ఎలా మాట్లాడతాడో మీకు తెలియదు, వాళ్ళ భార్యను ఎలా తిడతాడో మీకు తెలియదండి బాబు. మత్తయి 12:36 చూస్తారా? సో ఈరోజు వాక్యంలో మొదటి పాయింట్ ఏంటి? వినేవారిలాగా ఉండాలా? ఎలా ఉండాలి? నేర్చుకుని మార్చుకోవాలి. ఏంటంటే పాయింట్ ఏంటండి? నేర్చుకుని ఏం చేయాలి? మార్చుకోవాలి. మనం చాలా నేర్చేసుకుంటే ఏం చేయాలి? మార్చుకోవాలి. ఇప్పుడు నేను మీతో చెప్పుదని ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాట గూర్చి తీర్పు దినమున లెక్క అప్పచెప్పాలంట. లెక్క చెప్పవలసి ఉండును. ఏమంటే దేవుడు ప్రభువారు సరదాగా మాట్లాడట్లేదు, లైట్గా మాట్లాడట్లేదు, చాలా ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నాడు ఆయన. చాలా ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతూ ఏమన్నారు అంటే, ఏమండి పోయిన వారంలో మీరు వ్యర్థంగా అనవసరమైన మాటలు, తిట్లు ఎన్ని మాట్లాడుంటారు? లెక్కెట్టుకోండి సార్. బైబిల్ చెప్తుంది మనం ప్రతి మాటకి లెక్క. సో విశ్రాంతిలో ప్రవేశించే వరకు 3వ విషయం ఏంటంటే, వారు దేవునికి లెక్కప్ప చెప్పాలనే భయంతో మనం నడవాలండి. ఎలా నడవాలండి? దేవునికి మనం ఏమప్ప చెప్పాలి? లెక్కప్ప చెప్పాలని భయంతో మనము నడవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకోటి దేనికి లెక్కప్ప చెప్పాలి చెప్పనా? రోమర్ 2:16లో మాట ఉంది, మన రహస్యాలకు లెక్కప్ప చెప్పాలంట. కొంతమందికి అప్పు తీసుకున్నాక ఇవ్వాలంటే వినపడదంట. అప్పు తీసుకున్నాక తిరిగి కట్టేటప్పుడు ఏమనపడదు అంటే, వినపడదంటే ఏంటి? ఫోన్ ఎత్తరం. రహస్యాలకు లెక్కప్ప చెప్పాలంట. దేనికి? రహస్యాలకు. ఏ రహస్యాలు చేశారు మీరు? 3వ పాయింట్ చెప్తాను చూడండి. రోమ 14లో ఉంది, మన క్రియలకు లెక్కప్ప చెప్పాలండి. దేనికి లెక్కప్ప చెప్పాలి? క్రియలకు లెక్క అప్ప చెప్పాలి. జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు మరి విశ్రాంతిలో ప్రవేశించే వరకు 3 విషయాలు నేను తెలియజేశాను. ఏం తెలియజేశానంటే, మనము నేర్చుకునే వారిలాగా కాకుండా మార్చుకునే వారిలాగా ఉండాలి. ఎలా ఉండాలండి? నేర్చుకునే వారిలా కాకుండా మార్చుకునే వారిలాగా మనం ఉండాలి. ఏం మార్చుకోవాలంటే, మనము వింటున్నాము కానీ దేవుని వాక్యానికి ఏం చేయాలి? మనము లోబడాలి. దయచేసి ఇది చాలా పెద్ద ప్రాబ్లం. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాం. వింటున్నాం కానీ లోబడాలి. కొన్ని విషయాలకి మనం నో చెప్పడం నేర్చుకోవాలి. లోకం పిలుస్తూ ఉంటుంది, నో చెప్పడం నేర్చుకోవాలి. మనం చాలా సందర్భాల్లో వాళ్ళు ఫీల్ అవుతారేమని చెప్పి నో చెప్పరు, ఎస్ చెప్తారు వాళ్ళకి. దయచేసి గమనించండి, కొన్ని విషయాలకి మీరు ఏం చెప్పాలి? నో చెప్పాలి. నేను రాను అని చెప్పాలి. 2వ మాట ఏం చెప్పాను? విధేయత కలిగి మనం జీవించాలని చెప్పాను. చక్కగా మంచిగా పాటలు పాడతాము, మంచిగా వాక్యం చదువుతాము, కానీ ప్రాబ్లం ఏంటంటే లోబడేదానికి వచ్చేస్తుంది ప్రాబ్లం. ఒకసారి ఊరి నుంచి తండ్రి వచ్చాడంట ఇంటికి. 4 రోజులు 5 రోజుల తర్వాత ఆఫీస్కి వెళ్ళి వస్తే పిల్లలు రిసీవ్ చేసుకున్నారంట. డాడీ అని రిసీవ్ చేసుకున్నారంట. ఏం తెచ్చో అన్నీ తీసేసుకున్నారంట. అయిపోయిన తర్వాత ఆయన అన్నాడంట, బాబు కొంచెం మంచిలు తీసుకురాన్నాడంట. ఈయనేమో మంచి ఫోన్లో చూసుకుంటున్నారు. మంచిలు తీసుకురా, నేను తీసుకురా అన్నాడంట. ఏమన్నాడు? ఫోన్ చూసుకుంటాడంటే ఒక మంచిలు తెచ్చగా అన్నాడంట. విధేయత కలిగి మనం జీవించాలి. 3వది ఏం చెప్పానంటే మీకు, మనం దేవునికి లెక్కప్ప చెప్పాలనే భయంతో జీవించాలి. దేనికి లెక్కప్ప చెప్పాలి? మాటలు లెక్కప్ప చెప్పాలి. 2వదిగా రహస్యాలకు కుదురుద్దండి. ఎస్కేప్ అవుతా కుదురుతుందా? పిల్లంట కళ్ళు మూసుకునంట ఏం తాగుద్దంట? ఎందుకంట? ఎవరంట? చూడలేదనంట. కళ్ళు మూసుకుంది ఎవరంట? లోకం అంతా కళ్ళు తెరిచి చూస్తుందంట. సో దేనికి లెక్కప్ప చెప్పాలి మనం?
సో లెక్క చెప్పాలి కనుక మీరు ఏం చేయాలి? లెక్క చెప్పాలనే భయంతో బ్రతకాలి. అర్థమైందండి? 3 విషయాలు తెలియజేశాను. సో దేవుడు ఎవరిలో నివసిస్తారు? ఎవరిలో నివసిస్తారని చెప్తున్నాను. గర్భగుడిలోనా? చెట్ల కింద? చెట్ల మీద? ఎక్కడ నివసిస్తారని చెప్తున్నాడు ఆయన? విరిగి నలిగిన మనసుతో ఆయన నివాసము వారిని దృష్టి ఉంచుతారని చెప్తున్నాడు. సో విశ్రాంతిలో మనము ప్రవేశించే వారముగా మనం 3 విషయాలు మనం నేర్చుకోవాలి. 1, విన్న వాక్యాన్ని మనం నెరవేర్చేవారుగా ఉండాలి. విశ్వాసాన్ని జత చేర్చి లోబడేవారిలా పేతురు, శతాధిపతి మరియా ఎలాగైతే లోబడ్డారో ఆ రీతి లోబడేవారిలాగా ఉండాలి. 2వదిగా వినే వాక్యానికి మనం విధేయత చూపించాలి. ఏమండి? 3వదిగా నేను దేవునికి లెక్క చెప్పాలనే భయంతో మన క్రియలకు లెక్క చెప్పాలి, మాటలకు లెక్క చెప్పాలి, రహస్యాలకు లెక్క చెప్పాలనే భయంతో మనము జీవించాలి. అప్పుడు ఆయనలో నిలిచి ఉన్న వారముగా మనం ఉంటాం. ఆయనలో అప్పుడు మనకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎస్, చాలామంది డౌట్ ఉంటుంది, పాస్టర్ గారు రక్షణ పొందానంటారా? ఈ కాన్ఫిడెన్స్ ఎవరిలో ఉంటుందంటే ఆయనలో నిలిచి ఉన్న వారిలో ఈ కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో చేత అట్టి నిరీక్షణతో మనము జీవిద్దాం.